అరటిపండు కదలీపడం. దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ. అందువల్ల కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా ఉండేది. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండి పర్ణశాల బయట అరుగు మీద నడుము వాల్చాడు. వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన భార్య ఆయన కదలి ఎంతోసేపు ఆయన నిద్ర లేస్తాడని వేచి ఉండి సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో ఆయనను నిద్రలేపడం తన కర్తవ్యంగా భావించి ఆదమరిచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది. నిద్రాభంగం కలిగినందుకు పరమ కోపిష్టైన దుర్వాసుడు పట్టలేని కోపంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు. ఆయన కన్నుల నుండి వెలువడిన అగ్నిజ్వాల ఆమెకు భస్మైపోయింది. ముందు వెనుకల ఆలోచించక తాను కోపం తెచ్చుకోవడం వలన జరిగిన అనర్థానికి దుర్వాసుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. చేసేదేమి లేక మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన కుమార్తె గురించి అడగ్గా దుర్వాసుడు మామగారు తనకు శాపం ఇస్తాడనే భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. ఆ వృక్షమే కదలే వృక్షం, అంటే అరటి చెట్టు. దుర్వాసుడు తన మామగారితో, మీ కుమార్తె కదలి అందరికీ ఇష్టురాలై కదలీపడం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానం ఉండి గౌరవం పొందుతుంది అని వరమిచ్చాడట. ఇలా అందరికీ ప్రీతిపాత్రమైన అరటిపండు కదలీఫలం ఇంత కథ ఉందన్నమాట. కృష్ణార్పణమస్తు.